హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్, సినీ నటులు నాగార్జున, బ్రహ్మానందం, ఏపీ ఎమ్మెల్యే సుధనా చౌదరి, సిపిఐ నేత నారాయణ, తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు. దసరా పండుగ, గాంధీ జయంతి ఒకే రోజు రావడంతో తెలంగాణలో మద్యం అమ్మకాలు సరికొత్త రికార్డు సృష్టించాయి. పండుగకు ముందు కేవలం 2 రోజులలోనే ఏకంగా 419 కోట్ల విలువైన మద్యం అమ్ముడుపోయిందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. తమిళనాడులో ప్రముఖులకు వచ్చిన బాంబు బెదిరింపులకు సెగ తిరుపతిని తాకింది. చెన్నైలో ముఖ్యమంత్రి స్టాలిన్, నటి త్రిష ఇళ్లకు బెదిరింపు కాల్స్ వచ్చిన నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తావు లేకుండా ముందు జాగ్రత్త చర్యగా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం అకస్మాత్తుగా తనిఖీలు చేపట్టారు. చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం దేవలంపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. దోషులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆధార్ కార్డులోని వివరాలను అప్డేట్ చేసుకోవడానికి అయ్యే ఖర్చు ఇప్పుడు మరింతగా పెరిగింది. డెమోగ్రాఫిక్, బయోమెట్రిక్ మార్పులకు సంబంధించిన సేవల ఛార్జీలను పెంచుతూ యుఐడిఏఐ నిర్ణయం తీసుకుంది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఆధార్ సేవల ఛార్జీలను సవరించడం ఇదే తొలిసారి. బ్యాంక్ కస్టమర్లకు ఇదే శుభవార్త. చెక్కుల క్లియరెన్స్ కోసం ఇకపై రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ తీసుకొచ్చిన కొత్త నిబంధనల ప్రకారం అక్టోబర్ 4 నుంచి అదే రోజు చెక్ క్లియరెన్స్ విధానం అమల్లోకి రానుంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.